ఇంతకీ మీ పేరు చెప్పలేదు? శ్రీవల్లి. నా పేరు కూడా మీకు చెప్పలేదు కదూ? ఇందాక చెప్పారుగా పశువు అని. పైగా మీ బండి మీద స్టిక్కర్ కూడా రాపించుకున్నారు కదా. నో, స్టిక్కర్లో పశువుకు ముందు ఏముంది? వీపీ. అంటే నా పేరు వెంకటపతి రాజు అన్నమాట. వెటర్నరీ డాక్టర్. చాలా మందికి ప్రకృతి చూడడం అంటే ఇష్టం. నాకు పశువులను చూడడం అంటే ఇష్టం. హోహో, అలాగా. మీరు భలే విచిత్రంగా మాట్లాడుతున్నారండి. అవును, మిమ్మల్ని ఎప్పుడూ నేను చూడలేదే. నా భాష ఎంతలేండి. పశువుల పుస్తకాలు చదివాను, పశువుల మధ్యలో తిరుగుతున్నాను. నన్నెవడు పట్టించుకుంటాడు? గేదెల దగ్గరుంటే గేదెలాగా, కుక్కల దగ్గరుంటే కుక్కలాగా అలా కలిసిపోయి ఉంటానంతే. నేను ఈజీగా కలిసిపోతాను తెలుసా? వంట. ఆడపిల్లన్న తర్వాత వంట చేయడం, ఇంటి పని చేయడం కామనే కదండి. మీరు భలే జోకులేస్తారండి. అలా కాదు, మాకు హోటల్ ఉంది. మా చెల్లెలు అమృత వండుతూ ఉంటుంది. ఈ మధ్య నేను కూడా సహాయం చేస్తున్నాను. ఏ, తనకి వంట రాదా? తను అమృతంలా వండుతుంది. నేను ఇంతకు ముందు టీచర్గా పనిచేశాను. ఇప్పుడు ఆ ఉద్యోగం లేదు. అందుకే మా చెల్లెలకి సహాయం చేస్తుంటాను. హోటల్కి వెళ్తున్నాను. ఓహో, మీరు కూడా నాలాగేనా? చాలా మంచి వాళ్ళన్నమాట. ఒక్క ఆటో కూడా రావట్లేదు. కనీసం ఒక ట్రాక్టర్ వచ్చినా దాని మీదెక్కి పోలీస్ స్టేషన్కి వెళ్లేవాళ్ళం. ట్రాక్టర్ మీద ఏం బాగుంటుంది బావా? మొదటి రోజే మెల్లిగా ట్రాక్టర్ మీద వచ్చింది. ఇక డ్యూటీ విషయంలో కూడా అంతే స్లో అని అనుకుంటారు. ముందు డ్యూటీలో చేరాలి కదా శివ. ఇప్పుడు నువ్వు టైంకి వెళ్ళకపోతే ఇక నువ్వు రావనేసి నీకు ఉద్యోగం రాకుండా చేస్తాడు మీ అన్నయ్య. అవునవును,